అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే అండి. గురుగారు, ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ప్రారంభమైంది. సో 2025లో చూసుకుంటే చాలా అనర్థాలు జరిగిపోయినాయి. జరగకూడనివి చాలా జరిగాయి. మరి ఈ 2026 ఎలా ఉంటుందంటారు? ఎలాంటి ప్రభావాలు మనం ఫేస్ చేయొచ్చంటారు? ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారండి? తప్పకుండా మనం ముందుగా వచ్చేటప్పటికి 2026 అనేది వచ్చేటప్పటికి మనకు ఆంగ్ల సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంత పాజిటివ్గా అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఫిబ్రవరి 24 నుంచి యాక్చువల్గా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి గురువు అతిచారం స్టార్ట్ అయ్యింది. 8 years పాటు ఈ గురువు అతిచారం ఉంటుంది. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. 1938 నుంచి మనకు ఇక గురువు అతిచారం జరిగి దాదాపు ఆల్మోస్ట్ 1938 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి జరిగింది. మళ్ళీ ఇప్పుడు గురువు అతిచారంలోకి వెళ్ళాడు అనమాట. ఈ గురువు అతిచారం జరుగుతున్నప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మెయిన్గా వచ్చేటప్పటికి యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దాని సిమ్టమ్స్ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చేటప్పటికి గోల్డ్ విపరీతంగా రేటు పెరగటం, ఆర్థిక మాంద్యం వైపు దేశాలన్నీ ప్రయాణం చేయటం. మనం ఇప్పుడు ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటి సమయంలో కూడా చాలా దేశాల్లో కూడా ఆర్థిక మాంద్యం అనేది ఉంది. మెయిన్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ అంటే ప్రజా తిరుగుబాటు. దాని తర్వాత మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి పాకిస్తాన్లో జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్నది. బంగ్లాదేశ్లో ప్రజా ఉద్యమం రావటము, ఇటువంటి ఉద్యమాలు జరగటం, ప్రజలు ఆ దేశంలో ముఖ్య అధినేతల్ని కింద పడేయటం, ఇటువంటి పరిస్థితులు అనేవి జరుగుతున్నాయి. వీటితో కూడా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం కూడా మనం చూడవచ్చు. దీనికి ముఖ్యంగా ఆద్యం పోసినట్లుగా ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తారీఖున పంచగ్రహ కూటమి జరుగుతున్నది. ఈ పంచగ్రహ కూటమి నుంచి కాలసర్ప దోషం అనేది రాబోతుంది అన్నమాట. అంటే కాలసర్ప దోషంలో వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ కాలసర్ప దోషంలో ఇనీషియల్గా ఫిబ్రవరి మంత్లో లగ్నంలోనే అంటే రాహుతో కలిసి పంచగ్రహ కూటమి, ఎప్పుడైనా సరే పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ జరుగుతున్నప్పుడు వాటిలో వచ్చినప్పటికీ ఈ కుజుడు యొక్క ప్రజెన్స్ అన్నమాట. అంటే కుజుడు ఇటువంటి ప్లానెట్ అంటే రజోగుణ కారకమైనటువంటి ప్లానెట్. అదేవిధంగా వచ్చేటప్పటికి ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్లానెట్ అన్నమాట. ఈ సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమిలో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమితో కన్నా ఈ సంవత్సరం జరిగే ఈ పంచగ్రహ కూటమిలో కుజుడు యొక్క ప్రజెన్స్ అనేది చాలా చాలా డామినేటివ్గా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే కుజుడు ఉంటేనే గ్రహయుద్ధం జరుగుతుంది. మిగతా ప్లానెట్స్ అన్ని కలిసినా సరే గ్రహయుద్ధంగా జరగదు. కుజుడు యొక్క ప్రజెన్స్ వల్ల గ్రహయుద్ధం జరగడానికి కూడా కారకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫిబ్రవరి 24th నుంచి రాబోతున్నటువంటి ఆగస్ట్ 2 వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి కన్నా కొంచెం కాలసర్ప దోషం ఉంటుందన్నమాట. ఈ అరౌండ్ 6 months పీరియడ్ అన్నమాట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మనకు కరెక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి 24th నుంచి ఆగస్ట్ 2 వరకు కూడా ఈ యొక్క ఇక్కడ వచ్చేటప్పుడు కాలసర్ప దోషం ఉంటుంది. కాలసర్ప దోషంలో ఫస్ట్ ఎగ్జిట్ ఏది ఎవరంటే కాలసర్ప దోషంలో కేతువు దగ్గర నుంచి శుక్రుడు ఎగ్జిట్ అవుతాడు. ఇక్కడ మనకు ఆ టైంలో మన గ్రహస్థితి మనం గమనించినట్లయితే కేతువు యొక్క ప్రెజెన్స్ వచ్చేటప్పటికి శత్రుస్థానంలో ఉన్నాడు, గురువు శత్రుస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి శనితో కూడా వచ్చేటప్పటికి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి మార్చి ఏప్రిల్లో ఫామ్ అవుతున్నది. వీటన్నిటి వల్ల ఏమవుతున్నది ఎప్పుడైతే మనం గమనించినట్లయితే గతంలో జరిగినటువంటి కొన్ని సినారియోస్ మనం చూసినట్లయితే మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క ఆర్థిక మాంద్యం, యుద్ధ భయాలు, అదేవిధంగా ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ పొజిషన్స్లో ఉన్నటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యుద్ధం అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ నుంచి ఒక చోట యుద్ధం అయిపోగానే ఇంకో చోట యుద్ధం స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి వాళ్ళకి హమాస్కి జరుగుతున్నటువంటి యుద్ధం అది ఎండ్ అవుతున్నది. యుక్రెయిన్ యుద్ధం ఎండ్ అవుతుంది అనేటప్పటికీ మనకు వచ్చేటప్పటికి మళ్ళీ వన్స్ అగైన్ మనకి ఇటువైపు ఇక్కడ ఇండోనేషియా వైపు అటు సైడ్ కూడా యుద్ధం స్టార్ట్ అవ్వటం, అది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి వెళ్తుందా అన్నట్టుగా ఆలోచించడం. దాని తర్వాత ఇరాన్లో ఆర్థిక మాంద్యం రావటం, అంటే ఏదో ఒక చోట రావణ కాష్టంలాగా ఎక్కడో చోట ఒక ప్రాబ్లమాటిక్ సినారియో అనేది ప్రపంచంలో ఎక్కడో చోట జరిగే విధంగా ఉంటుంది. దీని ప్రభావం అల్టిమేట్గా వచ్చినప్పుడు ఎకనామికల్ ఇన్స్టెబిలిటీగా తయారవుతుంది. ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది అంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి బంగారం, గోల్డ్ అందరూ ప్రతి దేశం కొనటం స్టార్ట్ చేస్తాయి. ఆటోమేటిక్గా దాని రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది.
గురుగారు ఓన్లీ బంగారం రేటే పెరుగుతుందా? సిల్వర్ రేట్ పెరగదా? బంగారం రేటు, సిల్వర్ రేటు వచ్చేటప్పటికి ఇప్పుడు గురుమూలకంగా వచ్చేటప్పటికి మనకి ఎప్పుడైనా సరే బంగారాన్ని మనం వాల్యూ చూస్తాం అన్నమాట. అంటే మనకు ఏదైతే మనం వేసేటువంటి ఈ యొక్క పంచాంగ గణిత సిద్ధాంతంలో గురువు యొక్క స్థితి అంటే ఈ సంవత్సరం గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? జూన్ 6వ తారీఖున ఎప్పుడైతే గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం. మళ్ళీ అదే విధంగా వచ్చి మళ్ళీ గురువు వెనక్కి కూడా రాబోతాడు అనమాట. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే గురువు ముందుకు వెళ్ళి దాని తర్వాత ఎప్పుడైతే 6వ తారీఖున మారుతాడో అంటే కర్కాటకంలోకి వస్తాడో దాని తర్వాత అక్టోబర్ నవంబర్లో వచ్చినప్పటికి మళ్ళీ ముందుకు వెళ్తాడు, సింహంలోకి వెళ్తాడు. సింహంలోకి వెళ్ళినప్పుడు కొంచెం డౌన్ అవుతుంటుంది. మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లోకి మళ్ళీ వెనక్కి వస్తాడు అనమాట. అంటే గోల్డ్ మీద ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మీకు దాని మీద పూర్తిగా కమాండ్ ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని మిడిల్ క్లాస్ పీపుల్ ఏదో ఇంకా పెరిగిపోతుంది అనేటువంటి ఆలోచనలో కొనద్దు. ఎందుకంటే కరెక్ట్గా 8 ఇయర్స్ తర్వాత అంటే 7 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకు అరౌండ్ 7 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు 2026 కదా, 2032కి గురువు నీచత్వంలోకి వెళ్తున్నాడు. ఆ టైంలో ఈ గోల్డ్ ఇంత రేటు ఉండదు. గురువు ఎప్పుడైతే నీచత్వంలోకి వెళ్తాడో గోల్డ్ రేట్ అయితే షార్ప్ ఫాల్ ఉంటుంది. సో దీన్ని ఫేస్ చేయగలిగి ఇటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని తట్టుకొని నుంచోగలుగుతాము అనుకునే వాళ్ళు కొనొచ్చు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొనండి. ఎందుకంటే సిల్వర్ కూడా దానికి ఆల్మోస్ట్ ఎందుకంటే లక్ష్మీ స్వరూపాలు అన్నమాట. గోల్డ్ అనేది సిల్వర్ అనేది లక్ష్మీ స్వరూపాలు కాబట్టి గోల్డ్ పెరుగుతున్నప్పుడు సిల్వర్ మీద కూడా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండటం, చంద్రుడి యొక్క స్వరూపంగా సిల్వర్ని మనము జ్యోతిష పరంగా మనం లెక్క కడుతూ ఉంటాం అన్నమాట. దాని యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా గోల్డ్ ఎప్పుడైతే ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ అవుతుంటుందో ఆటోమేటిక్గా మనిషి యొక్క మనస్తత్వం మారి సిల్వర్ రేటు ఎలాగైతే పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనిషి యొక్క మనస్తత్వానికి చంద్రుడు యొక్క ప్రభావం ఉంటుంది. ఎలాగైతే మనిషి మనస్సు ఇన్స్టేబుల్ ఎక్కువగా అవుతూ ఉంటుందో సిల్వర్ రేట్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క రాబోతున్నటువంటి 6 ఇయర్స్ ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంటుంది గోల్డ్. కాకపోతే ఎప్పుడైతే గురువు మనకు మకరంలోకి ప్రవేశిస్తాడో అంటే ఆ యొక్క సమయంలో మనకు ఆల్మోస్ట్ గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ అనేది తగ్గిపోతుంది. గురుగారు మరి ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో ఏ ఫీల్డ్ వారికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందంటారు? ఈ యొక్క మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క 2026 లో వచ్చేటప్పటికి 26 అంటే బిజినెస్లు అనేవి ఉంటాయి. కాకపోతే ఆర్థిక మాంద్యం ప్రభావం అనేది ఉంటుంది. మెయిన్గా గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంటికి సంబంధితమైనటువంటి వస్తువులు కొనేటువంటి వాళ్ళు వాటి యొక్క వాల్యూస్ బిజినెస్ అనేది అంతగా జరగదు. మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క 7 ఇయర్స్ పీరియడ్ కూడా అంటే ఈ సంవత్సరం కూడా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది విపరీతంగా ఉంటుంది. కానీ బిజినెస్ మటుకు జరగదు. రేటు పెరిగే కొద్దీ మనం ఏమనుకుంటామంటే బంగారం కొట్టలో చాలా మనీ ఉంటుంది అనుకుంటాం. కానీ రేటు పెరిగితే జనాలు కొనరు, బిజినెస్ అనేది జరగదు, రొటేషన్లోకి రాదు. ప్రజలకి ఉద్యోగ భద్రత అనేది తగ్గిపోతుంది. అంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఈ యొక్క 6 మంత్స్ పీరియడ్ మెయిన్గా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటాయి. అంటే ఎక్కువగా రిసిషన్ రావడానికి బబుల్ బస్ట్ అంటారు అన్నమాట. అంటే ఆర్థికమైనటువంటి సుడిగుండంలో చిక్కుకొని బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి జాబ్స్ మారటం, జాబ్ చేంజ్ ఓవర్ చేసుకునేటువంటి వారు 1కి 2 సార్లు మీకు అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు జాబ్ మారండి. లేకుండా ఉంటే జాబ్ మటుకు మారద్దు. ఎందుకంటే చాలా రిసిషన్ పీరియడ్ అనేది రాబోతుంది రాబోయే రోజుల్లో. దానికి ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా అవుతాయి. మెయిన్గా ఫుడ్ అందరూ కూడా వచ్చేటప్పటికి మూలధనాన్ని పెంచుకోవాలి, క్యాష్ని పెంచుకోండి. ఎందుకంటే ఏదైనా మనం గమనించినట్లయితే మనకు 2019-2020లో గురువు అతిచారానికి వ్యతిరేకంగా ఉన్నాడు అన్నమాట. అంటే మందగమనంలో ఉన్నాడు. మందగమనంలో ఉన్నప్పుడు కాలసర్పదోషం జరిగి మనకు ఈ యొక్క కోవిడ్ అనేది మహమ్మారి రావటం జరిగింది అన్నమాట. ఇప్పుడు వచ్చినప్పుడు గురువు అతిచారంలో ఉన్నాడు. అందుకని ఆర్థికమైనటువంటి ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఉద్యోగపరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ అన్నమాట ఈ సంవత్సరం. కాబట్టి అందరూ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుగారు మొత్తం మీద 2026లో చాలా యుద్ధాలు కూడా జరిగినాయి. భారతదేశ పని అది ఇది అని చైనా అని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మరి
ఈ 2026లో ఎలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి అంటారు? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి మెయిన్గా మనకు చెప్పాలంటే ఆగస్ట్ అంటే 2026 ఆగస్టులో వచ్చేటప్పటికి కుజుడు నీచత్వం పొందబోతున్నాడు. అదేవిధంగా కుజుడు గురువు యొక్క కలయిక జరుగుతున్నది. అదేవిధంగా కుజుడు యొక్క మందార్థం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం కూడా వచ్చేటప్పటికి దీని ప్రభావం వల్ల వచ్చేటప్పటికి యుద్ధ భయాలు అనేవి ప్రపంచం నిండా ఉంటాయి. ఎక్కడో చోట ఈ ఫైర్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ జరగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది వెంటాడుతూనే ఉంటుంది. మెయిన్గా ప్రజలు వారి ఆర్థికమైనటువంటి భద్రతని చాలా జాగ్రత్తగా క్లోజ్గా మానిటర్ చేయకపోతే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కొన్ని చాలా యాక్సిడెంట్ అయ్యాయి తీవ్రంగా. చాలా కుటుంబాలు చాలా కోల్పోయాయి. సో మరి ఈ 2026లో అలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ సంవత్సరం కూడా వచ్చేటప్పటికి అనుకున్న దానికన్నా కూడా వచ్చేటప్పటికి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి. మెయిన్గా వచ్చేటప్పటికి మత ఛాందసత్వం కొన్ని మతాల్లో ఏదైతే ఉందో కాస్ట్ ఫీలింగ్, మత ఛాందసత్వం అంటే ఇప్పుడు కొన్ని మతాల్లో ఎక్కువగా మత ఛాందసత్వం ఎట్లయితే మనకి ఇరాన్లో కానీ లేకుండా కొన్ని దేశాల్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే కెనడా, దాని తర్వాత కెనడాలో కూడా, దాని తర్వాత యూకేలో కూడా ఎక్కువగా వచ్చేటప్పటికి వేరే మతం వాళ్ళు రావటం, అక్కడ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వారి యొక్క ప్రభావం అనేది కూడా వారి ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా దేశంలో ప్రపంచంలో ఎక్కువగా ప్రభావం చూపించడానికి కారకంగా ఉంటుంది. విస్ఫోటనాలు లైక్ బాంబ్ బ్లాస్ట్లు జరగటం, ప్రజలు క్షతగాత్రులు అవ్వటం అంటే హ్యాండిక్యాప్డ్ అవ్వటం కానీ లేకపోతే గాయపడడం కానీ అనేది జరగడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ ఎలిమెంట్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం, పంటలు బాగా పండుతాయి, సమృద్ధిగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క యుద్ధ భయాలు అనేవి కూడా ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతూ ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఈ ఉద్యోగాలను వదిలేసేసి ఇంకోటి ఏదైనా పని చేసుకుందామా అని చెప్పి ఒక ఆలోచనలోకి ప్రజల యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే ఈ 2026లో హాఫ్ ఆఫ్ అంటే జనవరి టు జూన్ వరకు, డిసెంబర్ వరకు, ఈ రెండుటి పీరియడ్లో ఏ పీరియడ్కి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందంటారు? ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత మార్చ్ అది ఏప్రిల్లో ఉంటుంది. దాని తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ పీరియడ్లో కూడా వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాబ్లమాటిక్ పీరియడ్గా చెప్పచ్చు దేశానికి. గురుగారు, మొత్తం మీద 2026లో ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.